రైతుకు పంటలు పండించడం ఒక ఎత్తైతే పంట పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను భూమిలో కలపడం మరొక ఎత్తు. ఏ పంట సాగు చేసినా దాదాపు 90-92% పంట వ్యర్థాలే వస్తాయని ఒక శాస్త్రీయ అంచనా. కోతలు పూర్తవగానే పంట మూలను భూమిలో కలియదున్నినా అవి పూర్తిగా చివకటానికి చాలా సమయం పడుతుంది. అందుకే చాలామంది రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేస్తున్నారు. కానీ దీనివల్ల అటు పర్యావరణ కాలుష్యంతో పాటు భూమికి సత్తువునిచ్చే అనేక పోషకాలు, సూక్ష్మజీవులు నాశనమవుతున్నాయి. పంట వ్యర్థాలను భూమిలో కుల్లగలిగేలా చేసుకుంటే ఈ నష్టాలకు కళ్ళెం వేయవచ్చు. ప్రతి మూలను చిన్న ముక్కలుగా చేసుకుని భూమిలో కలిపే విధంగా చేసుకునేందుకు ప్రస్తుతం యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటే కాటన్ షీడర్. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల నష్టాలు, కాటన్ షీడర్ వాడకం ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్. ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువ అధిక విస్తీర్ణంలో సాగు చేసే ముఖ్యమైన పంటలలో వరి, పత్తి, అదేవిధంగా యాసంగిలో మొక్కజొన్న, ఈ 3 పంటలు కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. సుమారు 90-92% వరకు పంట వ్యర్థాలు కూడా ఈ 3 పంటల నుంచి కూడా రావడం జరుగుతుంది. అంటే వరి, అదేవిధంగా పత్తి, మొక్కజొన్న పంట వ్యర్థాలు ఎక్కువ కూడా రైతులు దాన్ని భూమిలో కళ్ళేది ఉండకుండా ఎక్కువ కూడా కాల్చడం జరుగుతుంది. వరి కనుక చూసుకున్నట్లయితే సుమారు ఒక హెక్టార్కి 6-7.5 టన్నుల పంట వ్యర్థాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా పత్తి నుంచి ఒక హెక్టార్కు 2-3 టన్నుల పంట వ్యర్థాలు రావడం జరుగుతుంది. ఈ పత్తి మూలను ఎక్కువ కూడా భూమిలో కళ్ళేదున్న కూడా కాల్చడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక పత్తి మూలను కనుక కాల్చడం చేసినట్లయితే చాలా వరకు కూడా మనకు దుష్పరిణామాలు చూసుకోవడం జరుగుతుంది. ఈ పత్తి మోళ్ళని కాల్చడం వల్ల మనకు ఈ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్, బూడిద, సో ఇట్లాంటి రకరకాల ఇవన్నీ కూడా విషవాయువులు, అదేవిధంగా ఈ బూడిద అంతా కూడా మన వాతావరణంలోకి వెళ్ళిపోయి తద్వారా కూడా వాతావరణాన్ని మొత్తం కూడా కలుషితం చేస్తుంది. ఇలాంటి హానికరమైన వాయువులు రిలీజ్ అయినప్పుడు లంగ్స్ కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ రావడం, కొన్ని రకమైన ఈ కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్కి కారణమైన ఏజెంట్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. పంట మూలను, ముఖ్యంగా పత్తి మూలు కానీ లేకపోతే వరి ఏదైనా కూడా కాల్చినప్పుడు గ్రీన్ వాయువులు, అదేవిధంగా ఇతర వాయువులు అన్నీ కూడా మనకు వాతావరణంలోకి వెళ్ళిపోయి వాతావరణ సమతుల్యం దెబ్బతినడం చేస్తుంది. ఎప్పుడైతే కనుక వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ముఖ్యంగా మనకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, సకాలంలో వర్షాలు పడకపోవడం, ఒక్కోసారి అధిక వర్షాలు పడడం, అదేవిధంగా కాలానికి అనుగుణంగా కాకుండా వేరే కాలంలో అంటే ముఖ్యంగా మనకు వానాకాలంలో పడాల్సిన వర్షాలు ఒకసారి యాసంగిలో పడడం, సో ఇట్లా రకరకాల వాతావరణ మార్పులు రావడం జరుగుతుంది. పంట దిగుబడుల మీద కూడా మనకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మోళ్ళని కాల్చినప్పుడు ఈ భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా పెరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా భూమిలో మనకు చాలా రకాల కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉండడం జరుగుతుంది. ఈ కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఎప్పుడైతే కనుక ఈ వేడి వల్ల కూడా చాలా వరకు అవి చనిపోవడం జరుగుతుంది. తద్వారా కూడా భూమి కూడా ఎలాంటి సారవంతం కోల్పోయి తద్వారా అలాంటి భూమిలో రాబోయే రోజుల్లో మనకు సమస్యాత్మక భూముల్లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కనుక ఈ సూక్ష్మజీవులు లేనప్పుడు మనం ఎంత ఎరువులు వేసినా కూడా ఒకసారి పంట కూడా మనకు ఎదిగే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మన వేస్ట్ ఎరువులు అంతా కూడా వృధాగా అయిపోయి ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రకరకాల పురుగులు, తెగుళ్ళ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మనకు చాలా వరకు కూడా పంట నష్టం అయిపోయి పంట కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక హెక్టార్కి సుమారుగా 2 టన్నుల పత్తి మోళ్ళు అంటే పత్తి నుంచి మన వ్యర్థాలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనం ఈ కాల్చడం వల్ల ఒక ఈ 2 టన్నుల ఇది మన పత్తి నుంచి సుమారు 12.4 నుంచి 20 కిలోల నత్రజని, అదేవిధంగా 1.6 కిలోల భాస్వరము, అదేవిధంగా 12 నుంచి 13 కిలోల పొటాష్, ఇవన్నీ కూడా మనకు భూమిలో మనకు రాకుండా మొత్తం కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కనుక మనం కాల్చకుండా కనుక ఇవి కనుక మనకు భూమిలో కనుక దున్నినట్లయితే నత్రజని, భాస్వరం, పొటాష్ అన్నీ కూడా మళ్ళీ మన భూమిలోకి వెళ్ళిపోయి తద్వారా కూడా భూమి కూడా సారవంతంగా మారిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రాబోయే పంటలు మనం వేసుకున్నట్లయితే ఎరువుల వినియోగం కూడా తగ్గిపోతుంది, అదేవిధంగా కూడా ఖర్చు తగ్గిపోతుంది. తద్వారా కూడా విచ్చలవిడిగా మనము ఎరువులు కూడా వేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా భూమి పైపొరంలో ఎక్కువ కూడా ఈ సేంద్రియ కార్బన్, ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం కాల్చినప్పుడు ఆ సేంద్రియ కార్బన్ అంతా కూడా మనకు వాతావరణంలోకి కూడా మొత్తం కూడా వేస్టేజ్ అవుతుంది. ఎప్పుడైతే కనుక భూమిలో కనుక సరైన సేంద్రియ కార్బన్ 0.5% కంటే తక్కువ ఉన్నట్లయితే అలాంటి భూములు కూడా
రాబోయే రోజుల్లో చౌడు భూముల్లాగా లేకపోతే సమస్యాత్మక భూములుగా లాగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పత్తి మూలను కూడా కాల్చకుండా రోటావేటర్ కానీ లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నాగ్పూర్, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్ర వైరా సహకారంతో మనకి కాటన్ స్టెడ్డర్ ద్వారా మనము పంట మూలని కాల్చకుండా మనం ఒక ఈజీగా కూడా కళ్ళేది వండుకోవచ్చు. ఈ షెడ్డర్ వల్ల కనుక మన ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఒక 55 HP ట్రాక్టర్ కావాలి. ఈ 55 HP ట్రాక్టర్ కనుక దానికైనా మనకు అమర్చుకొని ఈ షెడ్డర్ తోటి కనుక మనము పత్తి మూలను కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా చిన్న చిన్న మొత్తం ముక్కల్లాగా మారిపోవడం జరుగుతుంది. ఆ ముక్కలన్నీ కూడా మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా కూడా మనకు నత్రజని, భాస్వరం, పొటాషియం అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎలాంటి వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడదు. అదేవిధంగా దయచేసి పత్తి మూలను కూడా కాల్చకుండా ఈ షెడ్డర్ తోటి మనము భూమిలో కలయి దున్నుకున్నట్లయితే మనకు భూసారం పెరగడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ చివరి అంశం ఏంటంటే ఈ పత్తిలో ముఖ్యంగా సమస్యాత్మకమైన ఒకటి ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగు ఏం చేస్తుందంటే పత్తి ఉంటే పత్తి మీద తింటుంది, లేకపోతే సుమారు 6 నుంచి 8 నెలల పాటు నిద్ర వ్యవస్థకి వెళ్ళిపోతుంది. సో ఆ నిద్ర వ్యవస్థకి ఎక్కడ ఉంటుందంటే అది భూమిలోకి వెళ్ళిపోయి మనకు పత్తి మూలల్లో అది నిద్ర వ్యవస్థకి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే కనుక మనకు ఒకసారి కాల్చినప్పుడు కానీ లేకపోతే ఒకసారి మనకు సరిగ్గా కలేదు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా అయినప్పుడు కూడా ఆ గులాబీ రంగు పురుగు ఇంకా మనకు భూమిలోకి ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తి మూల చాలా వరకు కూడా మనకు డిసెంబర్, జనవరి తర్వాత కూడా పత్తి తీతలు తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ పత్తి వేసుకునే వరకు కూడా ఆ పత్తి మూలను అట్లనే పెంచడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కనుక కంటిన్యూస్గా ఆ పత్తి చెట్లు, పత్తి మూలు కనుక మన భూమి మీద ఉన్నట్టయితే ఈ గులాబీ రంగు పురుగు దాని మీద తీరుకుంటూ అట్లాగే జీవనం సాగిస్తుంది. తర్వాత దానికి రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సులువుగా ఈ షెడ్డర్ తోటి కనుక మనకు భూమిలో కనుక కలేదున్నట్లయితే ఆ పత్తి మూలలో ఉన్న గులాబీ రంగు నిద్ర వ్యవస్థలో ఉండే ఇవన్నీ కూడా చనిపోయి తద్వారా కూడా మనకు ఎప్పుడైతే ఆ కలే దున్నినప్పుడు ముఖ్యంగా మనకు పక్షులు కానీ లేక రకరకాల కొంగలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. తద్వారా వాటికి ఆహారంగా ఉండి కూడా మొత్తం కూడా మనకు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే పంటల్లో కూడా మనకు గులాబీ రంగు పురుగు సమస్య తగ్గిపోవాలన్నా కూడా ఈ పత్తి మూలను సులువుగా కాటన్ షెడ్డర్ తోటి కనుక భూమిలో కలయి దున్నినట్లయితే గులాబీ రంగు పురుగు సమస్య తగ్గిపోతుంది. అంతా కూడా మనకు భూమి కూడా మంచి సారవంతంగా కూడా మంచిగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది పాటించాల్సిందిగా మీ అందరూ కూడా కోరడం జరుగుతుంది. ఆ పంట వ్యర్థాన్ని కాల్చడం మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా మన బీటీ పత్తిలో మనకు సుమారుగా 1100 హైబ్రిడ్స్ ఉన్నాయి. ఈ 1100 హైబ్రిడ్స్ కూడా వివిధ ప్రాంతాల బట్టి కూడా మనకు వివిధ టైంలో పూత కాతకు రావడం జరుగుతుంది. ఈ స్వల్పకాలిక రకాలను కనుక మనం ఎన్నుకున్నట్లయితే తద్వారా రెండవ పంట మనకి వేసుకోవడానికి చాలా వరకు కూడా సమయం ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే కనుక దీర్ఘకాలిక రకాలు కనుక వేసుకున్నట్లయితే పంటకి మనకు సమయం తక్కువ ఉండడం వల్ల కూడా రైతులు తొందరగా మనకి పంట వ్యర్థాన్ని నాశనం చేయాలంటే సరైన అవగాహన లేకపోవడం కానీ లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఈ షెడ్డర్ లేకపోవడం కానీ సో ఇట్లాంటి రకరకాల కారణాలతో కూడా ఎక్కువ కూడా కాల్చడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనకు అనువుగా తొందరగా పూత కాతకు వచ్చే స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఈ పత్తి మూలలో షెడ్డర్ తోటి కనుక వేసుకున్నట్లయితే మనకు భూమిలో కలయి దున్నడం ఈజీగా అవుతుంది. రెండవ పంట కూడా మనకు సమయానుకూలంగా ఎలాంటి ఆలస్యం లేకుండా కూడా వేసుకుంటుంది. ఎక్కువ మంది కూడా మనకు కాల్చడం అనేది కూడా సులువుగా అయిపోయే పని అనుకుంటారు. బట్ ఆ సులువుగా అవుతుంది కానీ దాంతో ఎన్నో రకాల మనకు దుష్పరిణామాలు ఉన్నాయి. కాబట్టి సులువుగా కాకుండా మనకి ఏదైతే మేలు చేస్తుందో అదే మనకు కూడా పాటించాలి. ఈ పత్తిలో నార్మల్గా 40x42 అంటే సాధారణ పత్తి సాగు కాకుండా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, అదేవిధంగా మనకు దగ్గరగా సాగు చేయడం వల్ల కూడా అంటే 36x6 అంగుళాలు కానీ 36x12 అంగుళాలు కనుక వేసుకున్నట్లయితే మనకు పంట యొక్క విత్తనాన్ని 2 నుంచి 4 నుంచి 5 ప్యాకెట్ల వరకు వేసుకొని తద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ 10 నుంచి 15 క్వింటాల దిగుబడి అంతా కూడా మనకు ఒకేసారి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు పత్తిని ఏ విధంగా అయితే మన వరిని ఒకేసారి కోస్తున్నామో పత్తి కూడా ఒకేసారి కోయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం 3 నుంచి 4 తీతల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అనుకున్న దిగుబడి మొత్తం కూడా 10 నుంచి 15 క్వింటాలు ఈ అధిక సాంద్రత లేకపోతే దగ్గరగా సాగు చేసే పద్ధతిలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అధిక సాంద్రత పద్ధతి మీరు సాగు చేస్తూ తద్వారా వెంటనే మనకు పంటని నవంబర్, డిసెంబర్ కల్లా కూడా మొత్తం కూడా పంటను క్లోజ్ చేసుకొని తద్వారా మనకు షెడ్డర్ తోటి మళ్ళీ మనకు దీన్ని భూమిలో కలయి దున్నుకొని రెండో పంటగా మొక్కజొన్న కూడా వేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఎలాంటి కూలీల సహాయం లేకుండానే మనకు స్టబుల్స్ని మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ షెడ్డర్ తోటి ఏది మనకు కళ్ళి దున్నినప్పుడు మన భూమి కూడా కొద్ది వరకు గుల్లబారిపోవడం జరుగుతుంది. ఈ అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు చేసి నవంబర్, డిసెంబర్ కల్లా పత్తిని తీసేసి ఆ తర్వాత పత్తి మన కాటన్ షెడ్డర్ తోటి కనుక చేసుకున్నట్లయితే మనకి దిగుబడి అదేవిధంగా మనకు నేల ఆరోగ్యం రెండు కూడా రావడం జరుగుతుంది.